అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి రకరకాల న్యూస్‌లన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. రకరకాల మనుషులు బయటికి వస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది జైలుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రెజెంట్ అయితే. సో ఇది చాలా కాంట్రోవర్సీ నడుస్తుంది బయట యూట్యూబ్‌లో. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం నరేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ జినిత. సో చూసారు కదా, రీసెంట్‌గా మనం చూసినట్లయితే యూట్యూబ్‌లో బేసిక్‌గా మనం చూసుకున్నట్లయితే చాలా మంది బయటకు వస్తున్నారు. ఏమనంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి వీళ్ళకి జైలు శిక్ష పడుతుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఫైన్ పడుతుందని చెప్పి ఇల్లీగల్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి చాలా మందిని ఇప్పుడైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది కదా. అందులో ముఖ్యంగా హర్ష సాయి ఫస్ట్, హర్ష సాయి తర్వాత భయ్యా సన్నీ యాదవ్, ఆ తర్వాత లోకల్ బాయ్ నాని, ఇప్పుడు వచ్చేసి మన హైదరాబాద్ నుంచి కూడా ఇమ్రాన్ గారు వస్తున్నారు. అండ్ అలాగే చాలా మంది ఉన్నారు ప్రాంక్ స్టార్లు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని, వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు సజ్జనార్ సార్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఏంటండి అసలు ఈ న్యూస్ అంటే ఏం నడుస్తుంది? వాస్తవానికి యూట్యూబ్ స్టార్టింగ్ లో అంటే బిఫోర్ 2019 బిఫోర్ కూడా, అంటే కోవిడ్ కి ముందు కూడా హర్ష సాయి వీడియోలు చేస్తుండే యూట్యూబ్. అవును. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఆ కంటెంట్ క్రియేటర్ అంటే టిప్స్, ముఖ్యంగా ఏమంటారు, ముఖ్యంగా వర్కౌట్ గురించి, బాడీ బిల్డింగ్ గురించి, హెల్త్ గురించి, మామూలుగా మనం ఎలా అబ్బాయిలు ఏ విధంగా గ్రూమ్ అవ్వాలి ఈ టిప్స్ చెప్తుండే హర్ష సాయి. మంచి బ్యాక్గ్రౌండ్ తో, అప్పుడే మంచి బ్యాక్గ్రౌండ్ తో చెప్తుండే, చాలా మంచిగా ఎడిటింగ్ చేయిస్తుండే. సో ఆ తర్వాత హర్ష సాయి నార్మల్ గా రకరకాల వీడియోలు చేయడం, ఇవన్నీ చేయడం, పాపులారిటీ అంటే ద ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటా అన్ని ల్యాక్స్ సబ్స్క్రైబర్లు రావడం, బిలియన్స్ లో సబ్స్క్రైబర్ వచ్చినారు. ఆ తర్వాత హర్ష సాయి తర్వాత చాలా మంది, లోకల్ బాయ్ నాని అయితే ఆయన టిక్ టాక్ చేసుకుంటున్నాడు. సో అక్కడ నుంచి ఫాలోవర్స్ టిక్ టాక్ పోయి తర్వాత ఇన్స్టాగ్రామ్ రావడం, ఫాలోవర్స్ పెరగడం, యూట్యూబ్ లోకి రావడం. ఇక మీరు చెప్పినట్టు భయ్యా సన్నీ యాదవ్, మోటో వ్లాగర్, ఇలా చాలా మంది పేర్లు వస్తున్నాయి. రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ పేరు కూడా వచ్చింది. నాన్ వేషన్ చెప్పడం కూడా జరిగింది. చెప్పడం కదా, వీడియో చేయడం, థంబ్నెయిల్ రిలీజ్ చేయడం, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసే వ్లాగ్స్ కానీ చాలా మంది అట్రాక్ట్ అయ్యి, చాలా సబ్స్క్రైబర్స్, చాలా వ్యూవర్షిప్ ఉంది, చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు జనాలని. అంటే వాళ్ళ వీడియోస్ చూస్తూ వాళ్ళని అభిమానించడము, వాళ్ళ రెగ్యులర్ గా వాళ్ళ వీడియోస్ ని వాచ్ చేయడము, చాలా వ్యూస్ వస్తాయి కదా. మనం చెప్పుకున్న పేర్లన్నీ వాళ్ళ వీడియోస్ కి చాలా వ్యూస్ వస్తాయి. సో మనం బాగా వాళ్ళ వీడియోస్ కి ఎడిక్ట్ అయినప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా వింటారు. సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్, ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటాం. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోట్ చేయడంతో చాలా మంది అరే ఇదైతే బాగుంది. భయ్యా సన్నీ యాదవ్ రీసెంట్ గా కెమెరా కొనడానికి వెళ్ళిండు, డబ్బులు 90,000 తక్కువని అప్పుడే బెట్ వేసిండు యాప్ లో, 90,000 వచ్చింది. సో నిజంగా బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, కానీ అదొక ట్రిక్ ప్రకారం ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టేసి, చాలా మంది నైట్ టైంలో లేకపోతే డ్రింక్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ లో డబ్బులని పెట్టేస్తుంటారు. పెట్టినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు 10,000 పెట్టినప్పుడు 7,000 8,000 రావడం. 1:2 1:3 రేషియో మనం చూస్తున్నాం కదా సినిమాల్లో బెట్స్ చేస్తారు. లైక్ ఒకసారి మగధిర మూవీలో రేస్ చేసినప్పుడు రామ్ చరణ్ రేస్ 1:3 1:10 రేషియో ప్రకారం వేస్తారు కదా. సో అలాగే బెట్టింగ్ యాప్స్ లో కూడా 1:2 1:3 ఇలా రకరకాల రేషియోస్ ఉంటాయి. తగులితే డబ్బులు వస్తాయి. సో ఒకసారి డబ్బులు వచ్చినప్పుడు మజా వస్తుంది కదా, మనం ఒకసారి పెట్టేసినప్పుడు మనకు మజా వస్తుంది. సో మళ్ళీ కూడా అరే వచ్చిన డబ్బులే కదా పెడదాం, ఇంకా వస్తాయేమో ఒక ఆశ. సో బెట్టింగ్ యాప్స్ చాలా మంది ఆడుతున్నారు, కాకపోతే ఆడైన వాళ్ళు ప్రాఫిట్ కంటే లాస్ అయిన వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళకు ముఖ్యంగా వీళ్ళు ప్రమోట్ చేసినందుకు వీళ్ళకు రీసెంట్ గా నాన్ వేసిన కానీ యువ సామ్రాట్ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, క్రోర్స్ లో వచ్చిన వీళ్ళకి డబ్బులు. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ కి సంబంధించి 20-25 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు వచ్చినాయని చెప్పి తెలుస్తాం. అయితే వీళ్ళందరూ అన్నదంతా బానే ఉందండి, కానీ ఎక్కడ పల్లవి ప్రశాంత్ ఎందుకు లాగుతున్నారు? పల్లవి ప్రశాంత్ అనే పేరు కూడా బయటకు వచ్చింది. ఎక్కడ మనం మొత్తం అతని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకున్నా కూడా ఎక్కడ పల్లవి ప్రశాంత్ ఒక్క ప్లేస్ లో కూడా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్టు, లేదా ఏదైనా ఇల్లీగల్ వస్తువుని ప్రమోట్ చేసినట్టు ఏమి కూడా లేదు. మరి ఎందుకు పల్లవి ప్రశాంత్ కూడా లాగుతున్నారు అంటారు? ఇందులో పల్లవి ప్రశాంత్ ని లాగడానికి కారణం ఏంటంటే నాన్ వేషన్ చూసుకుంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో భయ్యా సన్నీ యాదవ్ సంబంధించిన తమ్నెయిల్ పెట్టిండు, పరేషన్ బాయ్స్ కి సంబంధించి అరెస్ట్ అనే తమ్నెయిల్ పెట్టిండు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పెట్టిండు. సో నాన్ వేషన్ గురించి ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏమన్నా కొంచెం ఏదైనా వీడియో చేసినా కూడా వాళ్ళకి టైం వచ్చినప్పుడు నాన్ వేషన్ వీడియో తీసి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే నాన్ వేషన్ మోస్ట్ పాపులర్ అయినాడు, చాలా తక్కువ టైంలో మోస్ట్ పాపులర్ అయినాడు. చాలా మంది సెలబ్రిటీస్ నాన్ వేషన్ అని ఇమిటేట్ చేస్తుంటారు, అంత ఫాలోయింగ్. వాళ్ళు ఎక్కడో అబ్రాడ్ లో ఉండి, ఎక్కడో ఏ కంట్రీలో ఉండి వీడియో రిలీజ్ చేస్తారు.
సో ఇండియాలో ఉండి రిలీజ్ చేస్తే అంటే ఆ స్టోరీ వేరేలాగా ఉంటుంది. సో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ పెట్టినాడు. మనం కూడా పల్లవి ప్రశాంత్ ని అప్రోచ్ అయినాం, రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇదంతా చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ అయితే ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్ చేశాడని లీగల్ గా అయితే ప్రూఫ్ అవ్వలేదు కదా. ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది బెట్టింగ్ యాప్స్ పైన. ఆల్రెడీ బయాస్ అనియాదవ్ సంబంధించి రిమాండ్, ఇప్పుడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకనే అరెస్ట్ అయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్, తమ్నైల్స్ ఎట్లా ఉంటాయి యూట్యూబ్ లో చాలా మంది తమ్నైల్ చూసి నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. నాన్ వేసిన పెట్టిన తమ్నైల్ చూసి చాలా మంది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యేమో అని కూడా అనుకుంటాం. మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. సో అలాంటి కేసు అలాంటి విచారించే అవకాశం కూడా ఉంటది కదా. అవును. ఎందుకు ఈ ఇల్లీగల్ ఏవైతే యాప్స్ ఉన్నాయో వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? మరి నిజంగా గవర్నమెంట్ కి జనాల పట్ల అంత అభిమానం ఉండి అయ్యో వీళ్ళు బాగుండాలి వీళ్ళు లాస్ అవ్వద్దు అని ఉండుంటే మరి ఎందుకు గవర్నమెంట్ డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ ని అనేది మొత్తం బ్యాన్ ఎందుకు చేయట్లేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సీరియస్ గా ఉంది ఇప్పటికే. ఇంకోటి, ఈ బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఆడేవాళ్ళు అందరు కూడా అంటే మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్. చాలా మంది వర్క్ చేయకుండా అమ్మనైనా సంబంధించిన డబ్బులు ఉంటాయి, అకౌంట్ లో ఉంటాయి, వాళ్ళు ఏదో 3 స్వింగ్ లో ఉంటారు, ఆడేస్తుంటారు. నిజంగా అంటే ఏం లేని వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళు ఆడడం తక్కువ. చాలా వరకు రీసెర్చ్ చేస్తే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా వరకు ఆడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ లో. అంటే ఏంటంటారు నరేష్ గారు, వీళ్ళందరూ ఈజీ మనీకి అలవాటు అయిపోయారు. అంతే కదా, ఈజీ మనీ. కానీ నేను చూసినంత వరకు నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యూస్ చేశారో ఎక్కువ మంది లాస్ అయిందే విన్నాను. కానీ వీళ్ళు ఒక 10,000 పెడితే కనీసం వాళ్ళకి 2K కూడా రాలేదు రిటర్న్ అని చెప్పేసి అన్న వాళ్ళే ఉన్నారు. కానీ లేదు మాకు పెట్టిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందని అన్నది ఎవరు లేరు. ఇంకొకటి మనం ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ కి అదేదో సమ్ ట్రిక్స్ ఉంటాయంట కదా. సో వాళ్ళంతా తెలుసుకుని చేస్తారంట వాళ్ళ లాభం కోసం. ఏదైతే యాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజమైన ఇప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు మొత్తం కూడా మానిటరింగ్ ఉంటది. ఇప్పుడు వీడు 5,000 పెడతాడు, పోతాయి. తర్వాత 4,000 పెడతారు, ఇంకా 3,000 పెడితే ఆ మానిటర్ చేసేటప్పుడు అరే ఇంకా పెట్టాడు, ఇంకా వీడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఎగ్జిట్ అవుతున్నాడు యాప్ అన్నప్పుడు వాళ్ళు 2,000 పెడితే 5,000 10,000 డబ్బులు ఇస్తారు. వేసినప్పుడు వాడు ఏం చేస్తారు, స్వింగ్ తోని సరే 10,000 వచ్చినాయి కదా మన డబ్బులు మనం పెట్టుకుని ఇంకో 5,000 తో మళ్ళీ ఆడదాం. సో అలా మన స్వింగ్ ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ఏముంటుంది, డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి. మనం చాలా వరకు కూడా యాప్స్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా చూస్తూ ఉంటాం. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు వాడు ఒకేసారి వానికి 9 lakhs వస్తాయి. చాలా వరకు ప్రమోట్ చేస్తున్నారు, అందరూ ప్రమోట్ చేస్తున్నారు. నష్టపోయేది మనమే, మనలాంటి వాళ్ళు నష్టపోయేది. ఇంకొకటి, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. మాక్సిమం మొత్తం ఇయర్ లో ఐపీఎల్ టైంలోనే బెట్టింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది, మనందరికీ తెలుసు. మరి ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటారా ఐపీఎల్ టైంలో? దీంట్లో ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉన్న కొద్ది మంది పెద్దలే ఇదంతా కూడా ఈ బెట్టింగ్ కి సంబంధించిన పెద్ద నెట్వర్క్ ఉంటది. సో వాళ్ళ దాంట్లోనే ఉంటారు. సో ప్రభుత్వం ఎందుకు ఏం చేయలేదు? ఇప్పుడు లిక్కర్ ఉంది, మందు ఉంది, ప్రభుత్వం తలుచుకుంటే మొత్తం బ్యాన్ చేయొచ్చు. ఎందుకు చేస్తలేదు బ్యాన్? ఎందుకు చేయదు అంటే ప్రభుత్వానికి అందులో నుంచి డబ్బులు వస్తాయి, ప్రాఫిట్ ఉంది అందులో. సో ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో అయితే వాళ్ళ చేయి కూడా ఉంటది. అంటే ఈ ఐపీఎల్ కి సంబంధించి బెట్టింగ్స్ లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, క్రికెట్ టీమ్ లకు సంబంధించి ఆ అసోసియేషన్ లో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్దల హస్తం కూడా ఉంటది. సో ఫైనల్లీ వ్యూవర్స్ కి అయితే ఏం చెప్తామంటే, ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా వైరల్ నడుస్తుంది బయట. సో ఎవరైనా మీరు ప్రమోట్ చేస్తున్నా లేదా చేయాలనుకుంటున్నా ప్రెసెంట్ అయితే ఆపేసేయండి. ఎందుకంటే చాలా ఇల్లీగల్ అని చెప్పేసి చాలా బయటకు వస్తున్న న్యూస్ అంతా కూడా. సో మీరు కూడా ప్రమాదంలో ఇరుక్కునే సిచ్యువేషన్స్ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో మా వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ అయితే యూస్ చేయకండి. మేమైతే జస్ట్ చెప్పగలం, అదంతా తర్వాత మీ ఇష్టం, అంతే కదండి. కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్ సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసినందుకు వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు ఆర్డర్ ఓన్లీ ప్రమోట్ చేస్తారు, వాళ్ళ డబ్బులు. సో డబ్బులు పోయేది మనీ. సో మళ్ళీ చెప్తున్నా, డబ్బులకు ఆశపడి మీరు బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఒక్కసారి ఆలోచించి ఇల్లీగల్ యాప్స్ ఏమున్నా కూడా వాటిని ప్రమోట్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకొని చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం శశి టీవీని చూడండి.